అమెరికా ఇరాన్ యుద్ధం 5 వారాల్లోకి చేరింది. ఒక్కరోజు యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 1,80,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. ఆ లెక్కన 5 వారాల యుద్ధంతో ప్రపంచానికి 60 లక్షల కోట్ల నష్టం కలిగింది. ఇదిలాగే కొనసాగితే యూరోప్, ఆసియా, ఆఫ్రికా సహా పలు దేశాలకు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడే ఛాన్స్ ఉంది. యుద్ధం ఒకవేళ సుదీర్ఘకాలం సాగితే మాత్రం ఇక అన్ని దేశాలకు ఆర్థిక నష్టం తప్పనిసరి. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే రోజులు, నెలలు సరిపడవు, దశాబ్దాలే కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? చూస్తుంటే మరింత ముదురుతున్నట్లే కనబడుతోంది. మరి దీనికి అంతం ఎప్పుడు? వార్తో గ్లోబల్ ఎకనామీకి ఎంత దెబ్బ? 30 రోజుల యుద్ధంతో ప్రపంచానికి 50 లక్షల కోట్ల నష్టం. ఆర్థిక వ్యవస్థలో పర్యావరణం తిరిగి ఇప్పట్లో గాడిన పడేనా? యూరోప్, ఆసియా దేశాలపై అధికంగా ప్రభావం. నష్టం భర్తీ కావాలంటే మరో 20 ఏళ్లు పట్టే ఛాన్స్. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటేసింది. ఈ యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యనే జరుగుతున్నా దీని ప్రభావంతో ప్రపంచం సంక్షోభాల నడుమ ఉక్కిరిబిక్కిరవుతోంది. అమెరికా ఇరాన్ భూతల దాడులకు దిగకున్నా ఇప్పటి వరకు 30,000కు పైగా మిస్సైళ్లు, వైమానిక దాడులు జరిగాయి. ప్రపంచ యుద్ధ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద స్థాయిలో క్షిపణులను వినియోగించడం, అత్యంత వేగవంతంగా విధ్వంసం జరగడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. వేలాదిగా ప్రాణ నష్టం, సైనిక నష్టం జరగడం విషాదమైతే ఈ ఒక్క నెలలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు $590 బిలియన్ నష్టం వాటిల్లినట్లు అంచనా. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ నష్టం సుమారుగా 50 లక్షల కోట్ల నుంచి 55 లక్షల కోట్ల వరకు ఉంటుంది. అంటే ఈ యుద్ధం కారణంగా రోజుకు ప్రపంచం సగటున 1,70,000 కోట్ల నుంచి 1,80,000 కోట్లను నష్టపోతోంది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధంతో మిడిల్ ఈస్ట్ నుంచి చమురు సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్నంటాయి. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో సప్లై చైన్ దెబ్బతింది. దీనివల్ల సముద్ర మార్గాల్లో దాడుల భయంతో ఓడల రవాణా నిలిచిపోయింది. ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ యుద్ధంతో కేవలం 2 దేశాలే కాదు, అగ్రరాజ్యాలైన రష్యా, చైనా, యూరోప్ దేశాలు, మిగతా గల్ఫ్ దేశాలు, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, పశ్చిమాసియాలోని పలు దేశాలన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓవైపు నిత్యావసరాలు, గ్యాస్, ఆయిల్ సంక్షోభాలు ఏర్పడుతుంటే మరోవైపు స్టాక్ మార్కెట్లో షేర్లు ఎప్పుడూ లేనంతగా కుదేలవుతున్నాయి. ఇది పరోక్షంగా భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతోంది. 30 రోజుల యుద్ధం కారణంగా ప్రపంచం 50 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకుంది. అంటే ఒక్కరోజు యుద్ధంతో 10 నుంచి 15 రోజులు అభివృద్ధి వెనకబడిపోతోంది. ఆ లెక్కన ఈ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినా కోలుకోవడానికి ప్రపంచ దేశాలకు మరో ఏడాది పాటు సమయం పడుతుంది. ఇది ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే దశాబ్దాల వెనక్కి ఆర్థిక వ్యవస్థ పతనమై ప్రపంచ దేశాల జీడీపీపై పడనుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దశాబ్దాల కాలం వెనక్కి నెట్టే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం సహా కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఇతర యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల ప్రపంచ జీడీపీలో సుమారు 0.5% నుంచి 1% మేర క్షీణించినట్లు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ జీడీపీ 100 నుంచి 110 ట్రిలియన్ డాలర్లని అనుకుంటే అందులో 1.5% నుంచి 2% వరకు యుద్ధ నష్ట ప్రభావం కనబడుతోంది. అంటే దాని విలువ 125 లక్షల కోట్ల రూపాయల నుంచి 180 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు దేశాలకు మరో 2-3 దశాబ్దాలు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యుద్ధంతో నష్టపోయేది 2 దేశాలే అనుకుంటే పొరపాటే. దాని పర్యవసానాలతో, పరోక్ష ప్రభావంతో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాలు కుదేలవుతాయి. చిన్న ఆర్థిక వ్యవస్థలు చితికిపోతాయి. కేవలం ఆర్థిక నష్టమే కాదు, పర్యావరణానికి కూడా యుద్ధం ఒక స్లో ఆటం బాంబ్ లాంటిది. అప్పటికీ ఎఫెక్ట్ చూపించకుండా రానున్న కాలంలో దాని ప్రభావం ఒక తరాన్నే నిర్వీర్యం చేసేదంతా భయంకరంగా ఉంటుంది. దీని నుంచి బయటపడేదలా? ఈ వార్ అందరి కొంపల్ని ముంచుతోందా? యుద్ధంతో నష్టపోయేవి 2 దేశాలే కాదు, ప్రపంచం కూడా. యుద్ధ నష్టాన్ని భర్తీ చెయ్యాలంటే
దశాబ్దాలు పట్టే ఛాన్స్. గ్లోబల్ ఎకానమీకి కోలుకోలేని దెబ్బే. యుద్ధంతో ప్రత్యక్ష ప్రభావం అందులో పాల్గొనే 2 దేశాల మధ్య ఉండొచ్చు, కానీ దాని పరోక్ష ప్రభావం చాలా దేశాలపైనే ఉంటుంది. ఇది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తుంది. తిరిగి సాధారణ స్థితికి రావడానికి దశాబ్దాల సమయం పడుతుంది. యుద్ధాలు ఆర్థికంగా రిపుల్ ఎఫెక్ట్ ను సృష్టిస్తాయి. ఇది ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. సప్లై చైన్ ఆగిపోవడం వల్ల ఆహార ధాన్యాలు, ఎరువులు, చమురు, ఇతర నిత్యావసరాల వస్తువుల సరఫరా దెబ్బతింటుంది. దీనివల్ల ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇంధన ధరలు, గ్యాస్ ధర పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఇది నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటేందుకు కారణమవుతుంది. అంతేకాకుండా యుద్ధం చేస్తున్న దేశాలు రక్షణ బడ్జెట్ ను అమాంతం పెంచాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. వీటి వల్ల ఆయా దేశాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి ప్రజా సంక్షేమ రంగాలకు నిధులు తగ్గిపోయి పేదరికంలో కూరుకుపోయే అవకాశముంది. సైనిక వాహనాలు, విమానాలు, మిస్సైల్స్ విడుదల చేసే కర్బన ఉద్గారాలు కొన్ని దేశాల్లో పారిశ్రామిక రంగంలోని ఉద్గారాల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. రసాయన పదార్థాలు, బాంబుల వల్ల పాడైపోయే నేల దశాబ్దాల పాటు సాగుకు పనికి రాకుండా పోతుంది. యుద్ధం తరువాత నష్టపోయిన నగరాలను తిరిగి నిర్మించడం, అవసరమయ్యే సిమెంట్, స్టీల్ ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా భారీగా కాలుష్యం విడుదలవుతుంది. ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాల కారణంగా తమ ఆర్థిక శక్తి సామర్థ్యాలను కోల్పోయి పేదరికం, ఆర్థిక అస్థిరత, రాజకీయ అస్థిరత, ఆహార సంక్షోభం ఇలా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. యుద్ధం పూర్తిగా ముగిసిపోయినా ఈ నష్టం ప్రభావం దశాబ్దానికి పైగా ఉంటుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలైతే 2 దశాబ్దాల వరకు నష్టాన్ని భర్తీ చేసుకోలేవు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ప్రపంచ దేశాల మధ్య యుద్ధం చేసిన దేశంపై నమ్మకం దెబ్బతీస్తుంది. దాంతో వాణిజ్య ఒప్పందాలు మారుతాయి. గ్లోబలైజేషన్ కంటే తమ సొంత వనరులపై ఆధారపడటానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో శాశ్వత మార్పులు వస్తాయి. ప్రస్తుతానికైతే అంత సీరియస్ పరిస్థితి కనిపించట్లేదు, కానీ రాను రాను ఇది విపరీతంగా డ్యామేజ్ అయితే మాత్రం మనకి వలస వెళ్ళిన కార్మికులంతా తిరిగి రావాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు. సో దాని తద్వారా మనకి ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పంపించే డాలర్స్ ఈక్వలెంట్ మనకి ఫారిన్ కరెన్సీ తగ్గిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఒక సైక్లికల్ ఎఫెక్ట్ వస్తుంది. దీని నుంచి కోలుకోవడానికి ఇరాన్కి అయితే దాదాపు కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. మిగతా దేశాలకైతే కనీసం 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇక పర్యావరణానికి జరిగే నష్టం పోడ్చడం చాలా కష్టంగా మారుతుంది. వాయు కాలుష్యం కొంతకాలానికి తగ్గొచ్చు, కానీ నేలలో కలిసిన రసాయనాలు, నశించిన అడవులు తిరిగి పూర్వస్థితికి రావడానికి దశాబ్దాలు పడతాయి. ఒక్కోసారి శతాబ్దాలు కూడా పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ విషయంలో యుద్ధాలు చేసిన నష్టాన్ని పూడ్చడం దాదాపు అసాధ్యం. కాబట్టి కొన్ని తరాలు ఈ యుద్ధాల కారణంగా విషాదభరిత భవిష్యత్తును అనుభవించాల్సి రావచ్చు.